హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి వ్లాగ్. ఈ వీడియో వినాయక చవితి ముందు రోజు తీసింది. ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఓపెన్ ఏరియాలో మండపం కట్టుకొని చేసుకోవటము వినాయక చవితి. చూడాలి ఎలా వస్తుందో ఏమో. నేను మహి కలిసి కడుతున్నాము మండపము. చూసారా, అక్కడ దాకా ఇసుక వేసుకున్నాము బస్తాలలో. తర్వాత ఇప్పుడు చూడండి 4 బస్తాలు పెట్టాము. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. తర్వాత సేమ్ లెవెల్గా కట్ చేసుకున్నాము. కర్రల్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము. అవి అయితే కర్రలు సేమ్ లెంత్లో ఉండాలి, సేమ్ లెవెల్లో ఉండాలి. మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే పైన కప్పుతాం కదా పట్ట, అవి కప్పినప్పుడు కొంచెం పొడుగ్గా పొట్టిగా అలా వస్తుంది అనమాట. సో మార్క్ చేసుకొని కట్ చేసుకోవటం బెటరు. మహి చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తా కడుతున్నాడు. ముందు ప్లానింగ్ అదేమి లేదు. ఈవినింగ్ అనుకున్నాము ఇలా కట్టుకొని చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా అలానే మేము ఉన్న దగ్గర చెట్లు అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ రోజే వాళ్ళు కానీ చెట్లు కట్ చేస్తూ ఉన్నారు. ఇంక సరేలే అని చెప్పి మేము మాకు కావాల్సినవి మేము తీసుకొని వచ్చి మాకు కావాల్సిన లెంత్లో మేము కట్ చేసుకున్నాము సడన్గా అన్నమాట. ఈవినింగ్ అనుకున్నాము, ఇంక అప్పుడే స్టార్ట్ చేసాము. చూసారా, కర్రలు అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు పట్ట కప్పుతున్నాము, పైన కప్పుతున్నాము పట్ట. నాన్న కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. లోపల వేస్తున్నాం కదా క్లాత్, అదైతే మేము బయట తీసుకున్నాము. అది లోపల కప్పుతున్నది కింద మ్యాట్ వేస్తాము, గ్రీన్ మ్యాట్, అది 2 అన్నమాట. మేము బయట తీసుకొని వచ్చాము. ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఉన్నవి. మాకు ఎలా అయిపోయింది అంటే ఫస్ట్ స్టార్టింగ్ సింపుల్గా చేసేసుకున్నాంలే అనుకున్నాము. తర్వాత అది ఇంకా కట్టే కొద్దీ ఇంకొంచెం బాగుంటే ఇది బాగుంటుంది, ఇది తెచ్చుకుందాము అది తెచ్చుకుందాము అని చెప్పి ఇక్కడ మేమున్న ఏరియాలో మాకు కొన్ని దొరకలేదు. సో మేము అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి టౌన్కి వెళ్ళి తెచ్చుకున్నాము మాకు కావాల్సినవన్నీ. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు. కార్తీ అయితే రెడీ అయిపోయి ఉన్నాడు. మహి కొన్ని వర్క్స్ ఉంటే అవి చేస్తున్నాడు. నేను నైటే గ్యాస్ అంతా నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను. అంటే మార్నింగే లేచి ప్రసాదాలు అవి చేయాలి కదా. సో అందుకని నైటే గ్యాస్ తుడిచేసుకున్నాను. ఫెస్టివల్స్లోనే కాదు, మామూలుగా కూడా నేను నైటే గ్యాస్ క్లీన్ చేసేసుకుంటాను. చూసారా, ఇదంతా మహినే డెకరేట్ చేసింది. నేనైతే బిజీ అయిపోయాను, ప్రసాదాలు చేస్తూ ఉన్నాను. 5 ప్రసాదాలు అనుకున్నాను. కరెక్ట్ టైంకే చేసేసాను. కరెక్ట్ అనుకున్న టైంకే పూజ కానీ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మహినే అన్నమాట నైట్ అంతా కూర్చొని 2 దాకా మేల్కొనే ఉన్నాడు. నేనైతే ఎర్లీగానే పడుకున్నాను, 12కి అలాగా. కార్తీ ఉన్నాడు కదా, అందుకని తొందరగానే పడుకున్నాను. ప్రసాదాలు అయితే కుడుములు, వడలు, పులిహోర, పొంగలి, సుకీలు చేశాను. తొందరగానే కంప్లీట్ అయిపోయిందిలేండి, కొంచెమే చేశాను. సో అందుకనే తొందరగానే కంప్లీట్ అయిపోయింది పూజ. కానీ చూడండి ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇలా ఓపెన్ ఏరియాలో మండపం కట్టుకొని చేసుకోవటం ఫస్ట్ టైం అన్నమాట. సో అందుకని చాలా హ్యాపీగా ఉండింది. 3 డేస్ పెట్టుకున్నాం మేము వినాయకుడిని. 3 డేస్ అయితే మాకు ఇక్కడే కూర్చొనే ఉండేవాళ్ళమి. కార్తీ అయితే వాళ్ళ అక్కల్ని చాలా మిస్ అయ్యాడు. వాళ్ళ అక్కలు ఉంటే పెద్దక్క చిన్నక్క ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేవాడేమో, అందరు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళేమో అనుకున్నాము. వచ్చే ఇయర్ కానీ సేమ్ ఇలానే చేసుకుందాము అనుకున్నాము. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకని రాలేకపోయారు. మేము చాలా మిస్ అయ్యాము చైత్రాని, నక్షత్రాన్ని. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే వినాయక చవితి అంటే మాకు చదువుల పండగలాగా బుక్స్ ఉంటాయి కదా, ఏమైనా టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఓము స్వస్తిక్కు రాసుకొని పసుపుతో అయినా గంధంతో అయినా రాసుకొని కుంకుమ పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళమి మంచిగా. ఇప్పుడున్న పిల్లలు చేస్తున్నారో లేదో మరి, మేమైతే అప్పుడు అలా చేసుకునే వాళ్ళం. మహి ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసాడు. ఓం గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, ఇది వచ్చేసి సెకండ్ డే. చూడండి బాగున్నాడు కదా మా వినాయకుడు. లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఓం గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్టవినాయక నమో నమః,
गणपति बाप्पा मोरया। ఇక్కడ చూసారా కార్తీ మహిని పాపం వీళ్ళిద్దరే కలర్స్ ఒకరికొకరు పూసుకుంటున్నారు. ఏంటంటే ఉట్టి కొట్టుకొని కలర్స్ అవన్నీ పూసుకొని చేసుకుందాము అనుకున్నాము. చైత్ర నక్షత్ర లేరు కదా, వాళ్ళు ఉన్నా కానీ కొంచెం బాగుండేది. వాళ్ళు లేకపోయే లోపల వీళ్ళిద్దరే చేసుకుంటున్నారు. కార్తీ చూడండి ఫస్ట్ టైం కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటో వాడికి అంత కొత్తగా ఉంది. నాన్న హోలీ నాన్న హోలీ నాన్న అంటా ఉన్నాడు. వీళ్ళిద్దరు వచ్చి ఇప్పుడు నాకు పోస్తున్నారు అనమాట కలర్స్. చూసారా, మేమైతే వినాయకుడిని బండికి వెనక ఈ కర్రలు ఉంటాయి కదా అవి పెట్టి వినాయకుడిని ఊరేగింపులాగా తీసుకొని వెళ్ళాము. మేమున్న ఏరియాలోనే నిమజ్జనం చేసాము స్వామిని. ఎందుకులేండి, చాలా బాధ అనిపించింది. 5 days పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఉట్టి కొట్టుకొని అలా చేసుకుందాం అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ అయినా కానీ కంపల్సరీ బాగా అందరిని పిలిచి చేసుకుందాం అనుకున్నాము. అదే అనమాట. మహి అయితే పాపం చాలా బాధపడిపోయాడు. ఉట్టి కొట్టుకొని అలా చేసుకొని ఉంటే చైత్ర నక్షత్ర వీళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. మీకు నచ్చిందా వ్లాగ్? నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.